నీతి నిజాయితీ పరులాగే మాట్లాడతలేరండి. సాగర్ రెడ్డి గారు, మీరు ఇప్పటి వరకు శివకుమార్ లాల్ గారు చెప్పిన మాటలు విన్నారు కదా, మీరేం చెప్తారు? మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేయడం ఒక ఎత్తు అయితే ఆధారాలు చూపించకపోవడం అనేది రెండవ అంశం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగినాయి అనేది తేటతెల్లం చేయవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ ఘోష్ కమిటీ వేసినటువంటి సుప్రీంకోర్టు కూడా ఇవాళ హైకోర్టు కూడా ఏం చెప్పింది? ఘోష్ కమిటీ ఒక కమిషనర్ వేసారు, ఆ కమిషనర్ యొక్క ఎంక్వైరీ సరిగ్గా జరగలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా సరి అయినటువంటి పద్ధతిలో లేదు, కాబట్టి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద మాత్రమే ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది తప్ప కోర్టుల కేసు ఎప్పుడు మూసేయలేదు. ఫస్ట్ ముచ్చట. రెండవది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఆరోపణ చేసినప్పుడు అక్కడ జరుగుతుంది అన్యాయం అనేది అనధికారికంగా అందరికీ తెలుసుకోవచ్చు. అధికారికంగా తీసుకురావాల్సినటువంటి అంతకుముందు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడింది కూడా కరెక్ట్ కాలేకపోవచ్చు, వాళ్ళకి అంత అనువైనటువంటి ఆధారాలు లభించకపోవచ్చు. కానీ వాళ్ళ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ దాన్ని పూర్తిగా టేకప్ చేసి దాని మీద ఒక నిజాయితీ గల వ్యక్తులని, కొంతమందిని అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులని దాని మీద ఒక కమిటీ, మంచి కమిటీ వేసి దాని ఆధారాలని బయటికి తీసి ఎవరికి ఎంత పోయింది, ఏ రూపంగా పోయింది అనేటువంటిది తీయడంలో పెద్ద సమస్య కాదు. కానీ ఇందులో మీనమేషాలు లెక్క పెడుతుంది. కారణం ఏందో అర్థం కావట్లేదు. రెండవది, ప్రతిసారి కూడా సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు హైకోర్టులో మన కేసు ఆగమాగమవుతుంది, సిబిఐ ఎట్లా టేకప్ చేస్తుంది? సిబిఐకి నువ్వు సరైన ఆధారాలు ఇచ్చినప్పుడే కదా ఈ రాష్ట్రానికి. ఇప్పుడు నీ వల్ల అయితే లేదు, నీ వల్ల కానప్పుడు, అది పరిధి దాటిపోయి వచ్చినప్పుడు సిబిఐ ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తుంది. ఆ సిబిఐకి నువ్వు సరైనటువంటి రిపోర్ట్లు ఇవ్వట్లేదు, హైకోర్టుకే ఇవ్వలేదు, నువ్వు సిబిఐకి ఎప్పుడు ఇస్తావు? కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని కాదు. ఫస్ట్ ప్రజా సమస్యలకు, ప్రజల యొక్క సొమ్ముకి, అంటే ప్రజల యొక్క నిధికి సరి అయినటువంటి బాధ్యత రహితంగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు అంతే బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీ కూడా చేయవలసిన అవసరం ఉంది. అంతేగాని ఈ చేత కాకుండా, ఇది సరైనటువంటి విధంగా బయటికి తీయకుండా దూరంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీద నెట్టడం, కిషన్ రెడ్డి మీద నెట్టడం, లేకపోతే ఇంకో బండి సంజయ్ మీద నెట్టడం, ఇది సరైన పద్ధతి కాదు. ముందు నీ చేతిలో గవర్నమెంట్ ఉంది, నీ చేతిలో డిపార్ట్మెంట్ ఉంది, నీ చేతిలో అన్న ఒక్క సబ్మిషన్ మీరు అంటున్నారు మొత్తానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పు చేసింది, దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ సరైన చేయాలి. ఘోష్ కమిటీ మొత్తానికి ఎన్ని పేజీలు ఇచ్చింది మీరు ఒక్కసారి అది రెఫర్ చేస్తే తెలుస్తుంది. అదే కాకుండా అటు ఘోష్ కమిటీ చేస్తున్నప్పుడే బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? సిబిఐకి అప్పచెప్పండి, నేను నెల రోజులల్లా లేదా 45 రోజులలో నేను తేల్చేస్తామన్నారు. వేసుకున్న తర్వాత శివకుమార్ లాల్నా కమిషనర్ మీరు వేసుకున్నారు, దాని మీద ఒక ప్రక్రియ చేపట్టిర్రు. ఆ ప్రక్రియ చేపట్టినప్పుడు అది హైకోర్టు, మీరు కోర్టు ద్వారా, న్యాయస్థానాల ద్వారా మీరు దాన్ని పనిచేస్తున్నారు. ఇందులో మాటికి సిబిఐ అయితే మీద అటుగా ఏది పడితే దానికి చేయదు కదా. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక సిబిఐ అనేటువంటిది ఎంటర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళి అది వెళ్ళిపోయి ఆ కేంద్ర ప్రభుత్వ ఆ సిబిఐ సంస్థ పరిధిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు మీ కమిషన్ సరైనటువంటి నిర్ణయాలు, సరైనటువంటి విధానాలు, సరైన ఎంక్వైరీలు చేయక, కోర్టుకు కూడా సరైనటువంటి పద్ధతిలో అందించక మీరు ఇబ్బంది పడుతున్నటువంటి దీన్ని, ఇది అసంతృప్తిగా పూర్తి స్థాయిలో నివేదిక లేనటువంటి దాన్ని సిబిఐ దాని ఎట్లా స్వీకరిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఇస్తాము అని అన్నారు. సంపూర్ణమైనటువంటి అందులో ఉన్నటువంటి విధానాలన్నీ, అంటే అందులో ఉన్న తప్పులన్నింటినీ కూడా మీరు సేకరించి ఇచ్చడం జరిగింది. కాబట్టి ఇది నెట్టేయడానికి కాదు. నేనేమంటున్నానంటే అక్కడ అవినీతి జరిగింది నిజము అని సమాజం అంతా కూడా ఆపోహపోతుంది ఈ రోజుల్లో, అనుమానం. ఇంకొక సబ్మిషన్, ఈ రోజు ఇంత పెద్ద కుంభకోణం జరిగిందంటే
సెంట్రల్ గవర్నమెంట్ ఒక సుమోటో కింద కూడా ముందు కేసు బుక్ చేసి వితౌట్ ఎనీ నోటీస్ ఇద్దరిని ముందు లోపలేయొచ్చు. అది రాష్ట్ర మరి ప్రభుత్వం- నరేంద్ర మోదీ గారు కానీ ఇటు అమిత్ షా గారు కానీ మళ్ళీ ఎందుకు ఫేవర్ చేస్తున్నారు అనేది తెలియదు. ఎందుకంటే గతంలో ఫేవర్ కాంగ్రెస్ అనేది పార్టీ లేదా? చెప్పిన ఒక మాట ఏంది, ఒక బండి సంజయ్ ని పక్కకు జరపడానికి కేటీఆర్ స్వయాన అమిత్ షాని కలిసి వచ్చే లోపల బండి సంజయ్ ని తీసేసి కిషన్ రెడ్డిని అధ్యక్షుని వేసిండ్రు. అంటే వాళ్ళ ఒక రకంగా లోపాయి ఒప్పందకారం ఉంది అనేది కూడా గతంలో జరిగిన చర్చ. శివకుమార్ సుమోటో అన్న, కేసు కింద అయితే బుక్ చేయొచ్చు కదా, మీకు తెలుసు కదా. బండి సంజయ్ గారిని పక్కకు జరపడానికి అనేక కారణాలు, అనేక కోణాలకి వెళ్ళాలి. మీకు ఒక కోణం నుంచి శివశంకర్ గారు కనబడతా ఉంటుంది. బండి శివశంకర్ సంజయ్ గారు గారిని ఇప్పుడు శివశంకర్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మనము రజితారెడ్డి గారితో కూడా